ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశవ్యాప్తంగా మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. సిలిండర్ ధరను 29 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మార్చి 7న గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను 60% పెంచారు. దేశవ్యాప్తంగా మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. సిలిండర్ ధరను 29 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల వ్యవధిలోనే డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మార్చి 7న గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను 60 రూపాయలు పెంచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. సునీత, గుడ్ మార్నింగ్. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు సామాన్యులను మంట పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో 14 కేజీల అంటే గృహ అవసరాలకు వినియోగించుకునేటువంటి గ్యాస్ ధర 29 రూపాయలు కూడా పెరిగింది. దాదాపు 3 నెలల వ్యవధిలోనే 90 రూపాయలకు కూడా ఈ గ్యాస్ ధర పెరిగినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మార్చి 7న ధర పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం మార్చి 7న 60 రూపాయలు 14 కేజీల సిలిండర్ మీద 60 రూపాయలు పెంచింది. ప్రస్తుతం మరొక 29 రూపాయలు పెంచినటువంటి నేపథ్యంలో భారీగా కూడా గ్యాస్ ధరలు పెరిగినాయని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భారం పెరుగుతున్నటువంటి సమయంలో గృహ వినియోగదారులకు ఇది ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. చమురు మార్కెటింగ్ సంస్థలు ఈ గృహ వినియోగదారులను పెంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం గ్యాస్ కొరత దేశంలో ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే గ్యాస్ ధరలు గత కొంతకాలంగా కంపెనీలు పెంచుతూ వస్తున్నాయి. ప్రధానంగా అటు గల్ఫ్ దేశాలలో కొనసాగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో దాని ప్రభావం అనేక రంగాల మీద కూడా పడతా ఉంది. అటు గ్యాస్, పెట్రోలు అనే వాటి మీద ప్రధానంగా ఉన్నటువంటి క్రమంలో ఆయా వాటికి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చమురు ధరలు ఇంకా కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఇటుపక్క గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలోనే కమర్షియల్ గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం గృహ వినియోగదారులకు కూడా కేంద్రం షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ధరలను అదుపులో ఉంచుతారని భావించుకున్నప్పటికీ కూడా కంపెనీలు తమకు నష్టాలు వస్తున్నాయని ప్రభుత్వానికి వినతులు చెప్తా ఉంది. ఆ నేపథ్యంలోనే గ్యాస్ ధరలు పెంచుకోవడానికి కేంద్రం అనుమతించింది. దీంతో అటు కంపెనీలు కూడా ఈ ధరలు పెంచుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మార్చి నుంచి కూడా ఈ ధరలు పెరుగుదల కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ధరలు ఇప్పట్లో ఇంకా కూడా భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అటు గల్ఫ్ దేశాలలో జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఇంకా కూడా ఆ యుద్ధం అనేది ముగియలేదు. దీంతో భవిష్యత్తులో కూడా ఈ ధరలు పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటు ఇప్పటికే గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ను పోలిస్తే గతంలో కూడా భారీగా విక్రయించినటువంటి పరిస్థితి చూసుకున్నాము. దీనివల్ల పెట్రోల్ పై లీటర్ కు సుమారు 11 రూపాయలు, డీజిల్ పై కూడా 33 రూపాయలు అటు కంపెనీలు నష్టాలు వస్తున్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో ధరల పెంపుదలకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. పూర్తిగా కూడా
ఈ ప్రభావం సామాన్య మధ్యతరగతి ప్రజలపై పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో అనేక హోటల్స్ కూడా మూతపడిపోయాయి. చిన్న చిన్న హోటల్స్, బడ్డీ కొట్లు నడుపుకునేటువంటి వాళ్ళంతా కూడా అటు గ్యాస్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో వాటిని నడపలేకపోతున్నారు. ఆ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా దాదాపు 50% చిన్న హోటల్స్ అన్ని కూడా మూతబడినటువంటి పరిస్థితి. మరొక పక్క అటు రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా ఈ ధరల పెరిగినటువంటి క్రమంలో భారీగా కూడా వాటికి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ కు కూడా భారీగా ధరలు కూడా పెంచారు. దీంతో అటు హోటల్స్ వైపు కానీ, రెస్టారెంట్ల వైపు కానీ వెళ్ళాలంటేనే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంట్లో వాడుకునేటువంటి గ్యాస్ ధరలు కూడా రోజు రోజుకు, అంటే 3 నెలల వ్యవధిలోనే 2 సార్లు పెరిగినటువంటి క్రమంలో కూడా ఈ చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు కొంత అంటే యుద్ధం స్టార్టింగ్ సమయంలో కొంత స్టాక్ ఉంది, దేశ ప్రజలకు ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఆ నిల్వలు కూడా అయిపోయాయి. ఇప్పుడు మరొకసారి కూడా ఈ కొరత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. హార్మోజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నామని ప్రకటించినప్పటికీ కూడా అమెరికా కొన్ని షరతులు పెట్టడం, దాన్ని పూర్తిగా తెరవకపోయినటువంటి క్రమంలో ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ అనేది అక్కడి సముద్ర మార్గం నుంచి భారతదేశానికి రావడం కష్టంగా మారింది. వచ్చిన కొద్ది గొప్ప గ్యాస్ పై కూడా కొంత ధరల పెంపు నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయాలనేది కేంద్రం అయితే భావిస్తా ఉంది. ప్రస్తుతం పెరిగిన ధరలతోటైతే ఒంటింట్లో కొంత మంట పుట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో అటు నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆయిల్ ప్యాకెట్ మీద కూడా కేజీకి దాదాపు 20 నుంచి 25 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి. అట్లాగే ఉప్పులు, పప్పులు ఇలాంటి అన్ని ఇంట్లో వాడుకునేటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా దాదాపు 10 రూపాయలకు మేర కూడా ఈ 2-3 నెలల వ్యవధిలోనే పెరిగినటువంటి పరిస్థితి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇది తగ్గుతాయి, లేదంటే అదే ధరకు దొరుకుతాయి అనేది కూడా కనిపించడం లేదు. ఇంకా కూడా ధరలు, నిత్యావసర సరుకులకు కూడా ధరలు పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎట్లాగో డీజిల్, పెట్రోల్ కు ధరలు పెరుగుతూ పోతున్నాయి కనుక ఆ ప్రభావం భవిష్యత్తులో ఇంకా కూడా నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇటు చాలా ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఈ గ్యాస్ అనేది చాలా పెద్ద ఎత్తున కూడా వాడకం చేసేది. ఇప్పుడు ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి ధరల నేపథ్యంలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ కట్టెల పొయ్యి వైపు కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తా ఉంది. చాలా మంది కూడా గ్యాస్ ను పక్కన పెట్టి ఆ కట్టెల పొయ్యిలను వాడుతున్నారు. ఒకవేళ గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా చాలా కంపెనీలు సరైన సమయానికి కూడా ప్రజలకు అందించలేకపోతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. గ్యాస్ కంపెనీలు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ధరల పెరుగుదలకు మాత్రం ప్రధాన కారణం యుద్ధ ప్రభావము. కంపెనీలు తమ నష్టాలను భరించలేవని ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలోనే ధరల పెరుగుదల కనిపిస్తా ఉంది. ఇవి భవిష్యత్తులో కూడా ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. యోజన లబ్ధిదారులకి ఈ ధరల పెంపు వర్తిస్తుందా, అండ్ వాళ్ళ పైన ఈ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది? ప్రస్తుతం ఈ ధరల పెరుగుదల అనేది అన్ని వర్గాలకు వర్తింపజేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి కూడా మినహాయింపు ఇస్తున్నట్లు ఎక్కడ కంపెనీలు ప్రకటించలేదు. 29 రూపాయల ధర అనేది 14 కేజీల సిలిండర్ వాడుతున్నటువంటి వినియోగదారుల మీద పడుతుందనేది కేంద్రం, అంటే ఆయా కంపెనీలు అయితే ఇప్పటికే ప్రకటించాయి. ఇది భవిష్యత్తుకు సంబంధించి ఎవరికన్నా ఇంకా మినహాయింపు ఇస్తారా, అంటే ప్రజల ఒత్తిడి, ఈ పెరిగిన ధరల మీద నిరసన ఏమన్నా పార్టీలు చేస్తే కొంత దాన్ని తగ్గించడానికి అవకాశం కూడా పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే వరుసగా పెరుగుతున్నటువంటి ధరలు అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇబ్బందిగా మారింది. గతంలో అనేక రూల్స్ కూడా తీసుకొచ్చింది. ఒక్కో కుటుంబానికి దాదాపు సంవత్సరానికి 6 సిలిండర్లు అన్న నిబంధన తీసుకొచ్చారు. ఇటీవల కాలంలోనే కూడా ఒకవేళ ఉమ్మడి కుటుంబం ఉన్నా కూడా ఒక్కరికి ఒక 4 ఫ్యామిలీలు ఉన్నా కూడా వాళ్ళందరికీ ఒకటే పేరు మీద ఒకటే కలెక్షన్ అనేది కూడా ఒక నిబంధన తీసుకొచ్చింది. ఇలాంటి అన్నిటిని కూడా
గ్యాస్ వాడకాన్ని తగ్గించడం కోసమని కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా పెరిగినటువంటి గ్లోబలైజేషన్, పట్టణీకరణ ఇలాంటి అన్ని అంశాలను తీసుకొని గ్యాస్ వాడకం అనేది భారీగా పెరుగుతుంది. ఈ గ్యాస్ ను పక్కన పెట్టి ఇతర వాటి మీద కొంత ఆధారపడదాం అంటే ప్రధానంగా కట్టెల పొయ్యిని వాడవలసినటువంటి అవసరం ఉంటుంది. కట్టెల పొయ్యిని వాడితే మళ్ళీ ఆ పర్యావరణానికి ఇబ్బంది కలిగే అంశంగా ఉంది. మళ్ళీ చెట్లను నరకడం, వాటిని కట్టెల ద్వారా మళ్ళీ వంట చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దానికి కూడా పెద్దగా ముప్పు ఏర్పడే అవకాశం అయితే ఉంది. అయితే వీటన్నింటికి సంబంధించి గ్యాస్ కాకుండా ఇతర మార్గాల ద్వారా అంటే కరెంటు స్టవ్లు కానీ ఇంకా ఇతర ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాల మీద కూడా వంటలు చేసుకోవాలని కేంద్రం అంటే మొదటి నుంచి ప్రజలకు కొంత అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ఎవరు కూడా అంటే గ్యాస్ చాలా మంది అలవాటు పడ్డారు కనుక దాని మీద వంటలు ఇతర వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అదే ప్రధానంగా ఉంది కనుక ఎక్కువ కూడా భారతదేశంలో ఇంకా గ్యాస్ వాడకం అనేది భారీగా పెరుగుతా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ గ్యాస్ కొరత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ ధరల పెరుగుదల అనేది అన్ని వర్గాల అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీస్ కి సంబంధించి కూడా వాళ్ళకు కూడా ఇది వర్తింపజేసే అవకాశం ఉంది. గతంలో కూడా దాదాపు ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలకి ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రస్తుతం ఆ సబ్సిడీ అనేది లబ్ధిదారుల ఖాతాలో పడట్లేదు. అట్లాగే కేంద్రం ఇచ్చేటువంటి సబ్సిడీ కూడా లబ్ధిదారుల ఖాతాలో బ్యాంక్ అకౌంట్ లో జమగాట్లు అనేది పెద్ద ఎత్తున కూడా వినిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ పెంచిన ధరలు అన్ని వర్గాల మీద కూడా పడే అవకాశం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ధరల పైన ఈ నిర్ణయం పైన ప్రజలు ఏ రకంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు యాకేష్? ఇప్పటికి గతంలో మార్చిలోనే పెరిగినటువంటి ధరల క్రమంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన జరిగింది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ అటు వామపక్షాలు ప్రజలు కూడా భారీగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేపట్టినటువంటి పరిస్థితి చూసుకున్నాము. ఇప్పుడు పెరిగిన ధరల క్రమంలో కూడా మరొకసారి కూడా దేశంలో ప్రధాన ప్రతిపక్షంతో పాటు కమ్యూనిస్టు పార్టీలు అన్ని కూడా దీనికి సంబంధించి నిరసన చేపట్టే అవకాశం ఉంది. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేసినటువంటి పరిస్థితి చూసుకున్నాము. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి సమయంలో పెరిగిన ధరలను నిరసిస్తూ గ్యాస్ ధరలను ఢిల్లీలో బీజేపీ ఇదే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసింది. అప్పుడు 400 గ్యాస్ ధర పెరిగినటువంటి క్రమంలో భారీగా కూడా అప్పటి ప్రభుత్వం మీద బీజేపీ నిరసన చేపట్టింది. ఇప్పుడు దానికి ఇంకా డబుల్ ట్రిబుల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ధరకు ఇతర పక్షాలు అంటే కాంగ్రెస్ గాని ఇతర అనేక పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తున్నాయి. గ్యాస్ కంపెనీలకు తలగ్గినటువంటి కేంద్రము ధరలను పెంచుకుంటూ సామాన్యుల మధ్యతరగతి ప్రజల నడ్డి విరచడానికి ప్రయత్నం చేస్తుందనేది ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఈ అంటే చిన్న వర్గాల మీద ఈ పెనుభారాలు మోపడం తగ్గించాలి. కేంద్రం తీరు ఇలాగే ఉంటే మాత్రం ప్రజల ఆగ్రహానికి గురి కాదనేది ఆయా పార్టీలు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదలకు సంబంధించి దశల వారీగా కూడా ఉద్యమాలు చేయాలనేది అటు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు కూడా భావిస్తున్నాయి. అందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని చూస్తున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ యాకేష్.